ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం కోశ విధానం స్టార్ట్ చేసాం గదా! సో, కోశ విధానం అనేది మనకి మానిటరీ పాలిసీ లానే ఉంటది. సో, ప్రజల దగ్గర ఉండే మనీ ఫ్లోని కంట్రోల్ చేయడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడానికి మనం కోశ విధానాన్ని అనేది ఏర్పాటు చేసుకున్నామని జెప్పాం గదా! సో, కోశ విధానంలో భాగంగా ప్రభుత్వ రాబడులు, ప్రభుత్వ వ్యయాలు, ప్రభుత్వ రుణాలు, లోటు ద్రవ్య విధానం ఇలా ఉంటాయని జెప్పాము. సో, ప్రభుత్వ రాబడుల్లో భాగంగా మనం పన్నేతర రాబడి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పన్నుల నుంచి రాబడి ఎలా వస్తది? సో, పన్నుల ద్వారా ఆదాయం ఎలా సమకూరుస్తది? ముందు మనకి పన్నులంటే ఏంటి? పన్నులంటే ఏంటి? మనం నిర్వచనాలే చెప్పుకుందాం. సో, మనకి కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు నిర్వచనాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా 1 పన్ను చెల్లించే వ్యక్తి ప్రభుత్వ సేవలతో నిమిత్తం లేకుండా నిర్బంధంగా చెల్లించేది. అంటే ఆయనకి సేవ వచ్చినా, రాకపోయినా ఇప్పుడు నేను ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినా, పొందకపోయినా ప్రభుత్వానికి టాక్స్ చెల్లిస్తే దాన్ని పన్ను అంటారనమాట. ఇప్పుడు మామూలుగా అంటే ఇంతకుముందు ఏం చెప్పాం పన్నేతర రాబడుల్లోనే ఎవరైతే ఆ సేవని పొందుతారో, ఆ సేవ పొందిన వాళ్ళే దానికి అమౌంట్ చెల్లిస్తే దాన్ని ఫీజ్ అంటారు. సేవలు పొందినా, పొందకపోయినా కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తే దాన్నేమంటారు? పన్ను అంటారు. సో, పన్ను చెల్లిస్తే పన్ననే అంటారు. కాకపోతే నిర్వచనం అలా ఇచ్చారనమాట. నెక్స్ట్ సెలిగ్మన్. సెలిగ్మన్ అనే ఇతను ఏం చెప్పారంటే, తనకు సంక్రమించిన ప్రయోజనంతో సంబంధం లేకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు, సంస్థలు చేసే నిర్బంధ చెల్లింపులే పన్నులు. అంటే తనకి లాభం వస్తుందో రాదో, తనకి ఏవైనా లబ్ధి చేకూరిందో లేదో అవన్నీ అవసరం లేకుండా ప్రభుత్వం ప్రజలందరి ప్రయోజనం కోసం చేసే ఖర్చులకి వీళ్ళు టాక్స్ పే చేస్తే దాన్ని పన్నులు అంటారని చెప్పారనమాట. నెక్స్ట్ ప్రభుత్వం. ప్రభుత్వము ప్రజా శ్రేయస్సు కోసం చేసే ఖర్చులకి ప్రజల నుండి, సంస్థల నుంచి పన్ను విధించి వసూలు చేసే రాబడిని పన్ను అంటారు. మొత్తానికి ఏంటంటే ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల నుంచి అమౌంట్ తీసుకోవడాన్ని పన్ను అంటారనమాట. ప్రజల నుంచి అంటే అందరి నుంచి తీసుకుంటారు. అమౌంట్ అయితే పన్నునైతే అందరి నుంచి తీసుకుంటారు. అందరూ పేదలు కడతారు, ధనికులు కడతారు, అందరూ కడతారు పన్నులు. మేము కట్టము అనడానికి లేదు. మనం ప్రతీదీ మనకు తెలియకుండానే ఇండైరెక్ట్ టాక్స్‌లు కడుతున్నామన్నమాట. సో, మనం చిన్న పెన్ను దగ్గర నుంచి పాలు, రైసు ఏం కొన్నా కూడా క్లాత్స్ కొన్నా కూడా మనం టాక్స్ పే చేస్తున్నాం. ప్రతి దాని మీద టాక్స్ ఉంటది. సో, అందరూ టాక్స్ పేయర్సే. కాకపోతే ఇన్‌కమ్ టాక్సు, ఆదాయ పన్నులు, సంపద పన్నులు ఉన్న వాళ్ళే కడతారనమాట. ఈ ఇండైరెక్ట్ టాక్స్‌లయితే అందరూ కట్టేస్తాం. సో, ప్రజలందరూ పన్నులు కట్టి కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతది. కొంతమందికి మాత్రమే లబ్ధి ఎందుకు చేకూరుతుందంటే పేదలకు మాత్రమే ఎక్కువ ఖర్చు చేస్తాయి. సో, పేదలకు మాత్రమే ఎక్కువ ఖర్చు చేస్తాయి. కాకపోతే ధనికులు కూడా ఇక్కడ పన్నులు చెల్లిస్తారు. సో, ధనికులు పన్నులు చెల్లించినా కూడా వాళ్ళకి సబ్సిడీలు ఇస్తారు. కాకపోతే చాలా తక్కువుంటాయి వాళ్ళకి సబ్సిడీలు. ప్రజలకి ఎక్కువ పేదలకి ఎక్కువ పేదల సంక్షేమం కోసమే ఎక్కువ పాటుపడుతుంది కదా ప్రభుత్వం కూడా. సో, ఒక వ్యక్తికి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరినా, చేకూరకపోయినా అతను మాత్రం ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేసే ఖర్చుకి పెంచడానికి ఆయన పన్ను చెల్లిస్తాడనమాట. ఇవి పన్నులు. పన్నులనేవి నిర్బంధంగా చెల్లించాల్సిందే తప్పదు. ఖచ్చితంగా పన్ననేది చెల్లించాలి. సో, పన్నుల వ్యవస్థ. భారతదేశంలో పన్నుల వ్యవస్థ ఎలా ఉంది? పన్నులు ఎన్ని రకాలున్నాయి? సో, ఇవి చాలా ఇంపార్టెంటు. పన్నుల రకాలు. సో, ఇక్కడి నుంచి మనకి టాపిక్ చాలా లెంతీగా అయిపోతది. సో, ప్రతి పన్ను ఇంపార్టెంటే. ఇక్కడ పన్ను రకాల్లోనే మనకి 5 రకాలుగా డిసైడ్ చేస్తారు. అంటే రకాలు 5 రకాలు కాదు. పన్ను రకాలని 5 రకాలుగా డివైడ్ చేస్తారనమాట. వాటిలోనే మనకి లాస్ట్ వచ్చేది ఇంకా చాలా ఇంపార్టెంటు. దాంట్లో నుంచి మనకి రాష్ట్రాలు విధించే పన్నులు, కేంద్రాలు విధించే పన్నులు, కేంద్రం విధించి రాష్ట్రాలు విధించే పన్నులు, తర్వాత స్థానిక ప్రభుత్వాలు చూసుకునే పన్నులు ఇలా చాలా ఉంటాయి. ఈ పన్నులనేవి ఒక 2 క్లాసెస్ ఖచ్చితంగా పడతది. సో, లేట్ చేయకుండా పన్నుల రకాలు చూసుకుందాం. పన్ను రేట్ ఆధారంగా పన్ను రేట్ ఉంటది. ఇప్పుడు మనకి జీఎస్టీ ఉంది. 0%, 8%, 12% అని ఇలా ఉంటది కదా! సో, పర్సెంటేజ్‌లు ఉంటాయి కదా పన్నుల్లోన. ఈ పన్నులు పర్సెంటేజ్ ఆధారంగా అంటే రేటు ఆధారంగా పన్నుల్ని 4 రకాలుగా విభజించారు. అనుపాత పన్ను, పురోగామి పన్ను, తిరోగామి పన్ను, దశల వారీ తగ్గే పన్ను. ఇలా 4 రకాలుగా డివైడ్ చేస్తారనమాట. అనుపాత పన్ను అంటే ఎంత ఆదాయానికి అయినా ఒకే రేటు పన్ను. ఇప్పుడు నువ్వు 1,00,000 సంపాదించినా నీకు ఒకే పన్ను. అంటే 10% పన్ను. నీకు ఇలా 1,00,000 రూపీస్ సంపాదించావు. నీకు 10% పన్నుంది. 1,00,00,000 సంపాదించావు. నీకు 10% పన్నుంది. తర్వాత 100 క్రోర్స్ సంపాదించినా కూడా నీ మీద 10% పన్నుందనమాట. నువ్వు ఎంత సంపాదించినా కూడా పన్ను పర్సెంటేజ్ అనేది సేమ్ ఉంటాయి. ఒకే రేటులో పన్నుని వసూలు చేస్తే దాన్ని అనుపాత పన్ను అంటారనమాట. ఎంత ఆదాయానికి అయినా ఒకే పన్ను రేటు ఉంటే దాన్ని అనుపాత పన్ను అంటారు. ఇందులో సేవా పన్ను ఉంటది. కేంద్ర ఎక్సైజ్ సుంకాలుంటాయి. అమ్మకపు పన్ను ఉంటది. నెక్స్ట్ పురోగామి పన్ను. పురోగామి పన్ను అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతది. నువ్వు 10,000 సంపాదించావనుకో నీ మీద 5% టాక్స్. 50,000 సంపాదించావనుకో 10% టాక్స్. ₹1,00,000 సంపాదించావనుకో 15% టాక్స్. ఇలా నీ ఆదాయం పెరిగే కొద్దీ టాక్స్ రేట్ కూడా పెరిగిందనుకోండి దాన్ని పురోగామి పన్ను అంటారనమాట. సో, ఆదాయం పెరిగే కొద్దీ పన్ను శాతం కూడా పెరిగితే పురోగామి పన్ను అంటారు. ఎగ్జాంపుల్‌గా ఇన్‌కమ్ టాక్స్. ఇన్‌కమ్ టాక్స్ కూడా లేదు. ఇన్‌కమ్ టాక్స్ ఒక స్టేజ్ వరకు పురోగామి పన్ను అవుతది. తర్వాత ఈక్వల్ అయిపోతదనమాట. సో,
సో ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఒక రకమైన పురోగమన పన్ను. ఇంకా పేదల పైన తక్కువ పన్ను వేస్తారు, అంటే తక్కువ సంపాదించే వాళ్ళ మీద తక్కువ పన్ను వేస్తారు, ధనికుల పైన ఎక్కువ పన్ను, అంటే ఎక్కువ సంపాదించే వాళ్ళ మీద ఎక్కువ పన్ను వేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. నెక్స్ట్ తిరోగామి పన్ను. తిరోగామి పన్ను అంటే రివర్స్ అనమాట, పురోగమన పన్నుకి రివర్స్. తిరోగమన పన్ను అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను శాతం తగ్గుతుంది. సో 1 lakh సంపాదించే వాడికి 10%, 1 crore సంపాదించే వాడికి 5%. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇది రీఛార్జ్లు, మనం రీఛార్జ్లు చేసుకుంటాం కదా, మనకి రీఛార్జ్లు చేసుకుంటే తక్కువ అమౌంట్ రీఛార్జ్ చేసుకుంటే తక్కువ ఆఫర్లు ఉంటాయి, ఎక్కువ అమౌంట్తో రీఛార్జ్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్లు ఉంటాయి. ఇప్పుడు 1 monthకి రీఛార్జ్ చేసుకుంటే 28 days ఇస్తాడు, అదే నువ్వు 12 monthsకి 1 yearకి చేసుకున్నావు అనుకో 1 month ఎక్స్ట్రా ఇస్తాడు, ఇలా అనమాట. సో ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే తక్కువ సంపాదించే వాడికి అన్యాయం జరుగుతుంది, ఎక్కువ సంపాదించే వాడికి బెనిఫిట్స్ వస్తాయి అనమాట. ఈ విధంగా ఉండేదాన్ని తిరోగామి పన్ను అంటారు. అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను శాతం తగ్గితే తిరోగామి పన్ను అంటారు అనమాట. సో దీన్ని 1980లో తీసుకొచ్చారు. సో పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి, అంటే మీరు ఎంతైనా సంపాదించుకోండి, మీరు సంపాదించిన దాంట్లోన మీకు ట్యాక్స్ తగ్గిస్తామని అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేశారు 1980లోన. తర్వాత 1984లోనే రద్దు చేశారు. ఇలాంటి పన్ను ఏ దేశంలో కూడా లేదనమాట. ఇది అనావశ్యక పన్ను, అంటే అవసరం లేని పన్ను. ఇది తిరోగామి పన్ను ఎవరు వసూలు చేయరు. కాకపోతే తిరోగామి పన్నుని మామూలుగా మనం రీఛార్జ్ రూపంలో ఇండైరెక్ట్గా చూసుకుంటున్నాం అనమాట. 1 month రీఛార్జ్ చేస్తే 28 days ఇస్తున్నాడు, అదే 1 year రీఛార్జ్ చేసుకుంటే 1 month ఎక్స్ట్రా ఇస్తున్నాడు. అంటే చాలా మంది ఇవ్వరు, కాకపోతే డిటిహెచ్ రీఛార్జ్ మొన్న చేయించాము, అలాగే ఉందన్నమాట. సో 1 year రీఛార్జ్ చేసుకుంటే 1 month ఎక్స్ట్రా ఇస్తామంటారు, 1 month రీఛార్జ్ చేస్తే 28 days మాత్రమే ఇస్తామంటారు, ఇలా ఉంటాయి కొన్ని. నెక్స్ట్ దశల వారీగా తగ్గే పన్ను. ఇది తిరోగమన పన్ను ఇలాగే ఉంటుంది. దశల వారీ తగ్గే పన్ను తిరోగమన పన్ను ఇలాగే ఉంటుంది. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేట్లు పెరుగుతాయి, ఒక స్టేజ్ వచ్చాక ఆ స్టేజ్ నుంచి ఈక్వల్గా అయిపోతాయి అనమాట. ఎలాగంటే ఇప్పుడు 5 లక్షల వరకు ఇప్పుడు మన ఆదాయ పన్ను ఉంటుంది. ఆదాయ పన్ను ఎలా ఉంటుంది అంటే 5 లక్షలు సంపాదిస్తున్నావు అనుకోండి, 0 నుంచి 5 లక్షలు సంపాదిస్తున్నావు అనుకోండి, ఆ 5 లక్షల మీద 10% ట్యాక్స్ కట్టాలి నువ్వు. సో 5 lakhsకి 10% ట్యాక్స్ కట్టాలి. 20 lakhs అంటే 10 lakhs ఉంటే 20% ట్యాక్స్ కట్టాలి. సో 5 lakhsకి 10%, 10 lakhsకి 20%, 20 lakhsకి 30% కట్టాలి. ఈ లెక్కన 30 lakhsకి 40% కట్టాలి కదా, అలా లేదనమాట. సో 10 lakhsకి పైన ఎంత ఉన్నా కూడా 30%. ఇలా పెంచుకుంటూ వెళ్తే 1 crore 100% కట్టాల్సి వస్తుంది. సో 100% కట్టలేరు కాబట్టి 100% కడితే వాళ్ళకి ఏం మిగలదు కాబట్టి 30%ని సీల్ చేస్తారనమాట. సో ఇంకా అంతకుమించి ఎంత పెరిగినా కూడా 30% ఉంటుంది. సో దీన్ని దశల వారీ తగ్గే పన్ను అంటారు. దశల వారీ తగ్గే పన్ను కాదు, ఇది ఒక పురోగామి అనుపాత పన్ను అనమాట. సో ఒక స్టేజ్ వరకు పెరుగుతుంది, పెరిగిన తర్వాత అక్కడ అనుపాతం ఉంటుంది అనమాట, అక్కడ నుంచి ఈక్వల్ అయిపోతుంది. సో 10, 20, 30, 30, 30, 30, 30 ఇంకా అలాగే 30 నుంచి ఉంటుంది అనమాట, 30 కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. దీన్ని దశల వారీ తగ్గే పన్ను అంటారు. నెక్స్ట్ కాలం ఆధారంగా పన్నులు ఉంటాయి. శాశ్వత పన్నులు, తాత్కాలిక పన్నులు. శాశ్వత పన్నులు అంటే ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి, సో 1886 నుంచి ఆదాయ పన్ను అనేది తీసుకొచ్చారు. సో ఆదాయ పన్ను ప్రతి సంవత్సరం చేస్తారు. సో ప్రతి సంవత్సరం ప్రభుత్వ నిర్వహణ కోసం విధించే పన్నుల్ని ఆదాయ పన్ను, అది శాశ్వత పన్ను అంటారన్నమాట. దీన్ని 1886లో తీసుకొచ్చారు ఆదాయ పన్నుని. దీన్ని మనం సేల్స్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి అనమాట. సో మనం సేల్ చేసిన ప్రతిసారి పన్నులు చెల్లించాల్సిందే, సంపాదించిన ప్రతిసారి పన్నులు చెల్లించాల్సిందే. సో ఇవి తగ్గే ప్రసక్తి అయితే ఉండదు. కొన్ని తాత్కాలిక పన్నులు ఉంటాయి, సడన్గా ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవించిన లేదంటే యుద్ధాలు జరిగిన ఆ టైంలోన ఆర్థిక వ్యవస్థ డౌన్ అయిపోతుంది కదా, ఆ టైంలో ప్రభుత్వం నడపడానికి ఎక్కువ పన్నులు విధించవచ్చు అనమాట. సో ఇంతకాలానికి కొన్ని పన్నులు ఎక్కువ విధిస్తాము, సో మన దేశం కోసమే కొంచెం పన్నులు ఎక్కువ విధిస్తాము, ఒక 4 years విధిస్తాము, ఒక 5 years విధిస్తాం అని పెట్టి ఆ తర్వాత ఆ పన్నులు తీసేస్తే ఇందాక చెప్పారు కదా, అదేదో తిరోగమన పన్ను 1918 నుంచి స్టార్ట్ అయ్యి 1984లోనే రద్దు అయిపోయింది అనమాట. ఇలా కొంతకాలం మాత్రమే ఉండే పన్నులని తాత్కాలిక పన్నులు అంటారు అనమాట. సో భారతదేశంలో తొలిసారిగా తాత్కాలిక పన్ను 1960లో వేశారనమాట. సో 1960లో వేసి 65లో తీసేశారు. విపత్తులు, తాత్కాలిక అవసరాల కోసం విధించే పన్నుని తాత్కాలిక పన్నులు అంటారు. నెక్స్ట్ పన్నులు చెల్లించే విధానం. సో పన్నులు చెల్లించే విధానాన్ని బట్టి కూడా పన్నులు 2 రకాలు ఉంటాయి, ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. మనం ఎక్కువగా వాడేవి ఇవి అనమాట. సో ప్రత్యక్ష పన్ను అంటే ఎవరికైతే పన్ను పడుతుందో వాళ్ళే సొంతంగా పే చేస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. ఇప్పుడు నా మీద పన్ను పడింది అనుకోండి, నేనే ట్యాక్స్ పే చేస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు అనమాట. ఇందులో ఆదాయ పన్ను, సో ఆదాయ పన్ను ఎవరి మీద వేస్తే వాళ్ళే కట్టాలి. కార్పొరేషన్ ట్యాక్స్ కూడా అంతే, ఎవరి మీద వేస్తే వాళ్ళే కట్టాలి. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ, తర్వాత సంపద పన్ను, ఎస్టేట్ పన్ను, వృత్తి పన్ను, ఇవన్నీ కూడా ఎవరి మీద భారం పడితే వాళ్ళే చెల్లించాలన్నమాట. నెక్స్ట్ పరోక్ష పన్ను అంటే
పన్ను ఒకరి మీద విధిస్తారు, కాకపోతే చెల్లించేది ఇంకొకరు చెల్లిస్తారు. దీన్ని పరోక్ష పన్ను అంటారు. పన్ను తొలి భారం ఒకరి పైన, తుది భారం మరొకరి పైన విధిస్తే దాన్ని పరోక్ష పన్ను అంటారు అన్నమాట. సో పన్ను విధించేది ఒకరి పైన, పన్ను కట్టేది ఇంకొకరి పైన. ఎలాగంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి అమ్మకపు పన్ను విధిస్తుంది. అమ్మకపు పన్ను ఇప్పుడు పెన్ను ఉండదు నా చేతిలో, ఈ పెన్ను మీద మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పన్ను విధిస్తుంది. సో ఈ పన్ను ఎవరి మీద విధిస్తుంది? ఈ పెన్ను తయారు చేసిన వాడి మీద ఆ పన్ను విధిస్తుంది. వాడు ఏం చేస్తాడు? ఈ పెన్ను 2 రూపీస్ పెన్నుని 5 రూపీస్కి అమ్మి 3 రూపీస్ ట్యాక్స్ తీసుకెళ్లి గవర్నమెంట్ కట్టేస్తాడు. సో ఈ 5 రూపీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? మన దగ్గర నుంచి తీసుకొస్తాడు. అంటే వినియోగదారు నుంచి ఇండైరెక్ట్ గా పన్ను వసూలు చేసి గవర్నమెంట్కి ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ పన్ను ఉత్పత్తిదారుని మీద పడుతుంది, కాకపోతే దాన్ని చెల్లించేది మాత్రం వినియోగదారుడు చెల్లిస్తాడు. దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు అనమాట. ఇంకొకటి, మనం మూవీస్కి వెళ్తాం, మూవీస్ మీద మనకి ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ అని, సిజిఎస్టీ అని ట్యాక్స్ ఉంటుంది టికెట్ మీద చూస్తే. ఆ పన్ను చూసేవాడి మీద వేసిండ్రు, ఆ సినిమా థియేటర్ ఓనర్ మీద వేసిండ్రు అనమాట. సో ఆ థియేటర్ ఓనరు డైరెక్ట్ గా పన్ను చెల్లించుకోకుండా మన టికెట్ ద్వారా వసూలు చేసుకొని పన్ను చెల్లిస్తారు అనమాట. సో ఇక్కడ ట్యాక్స్ పేయర్లు ఎవరు? వినియోగదారులు. ట్యాక్స్ పడింది ఎవరికి? సినిమా హాల్ ఓనర్ మీద పడింది అనమాట. కాకపోతే సినిమా హాల్ ఓనర్ మీద పడినా కూడా ట్యాక్స్ పే చేసేది ప్రజలే, కాబట్టి ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇలా అమ్మకపు పన్ను, కేంద్ర ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ సుంకాలు, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ సర్వీస్ ట్యాక్స్లు, తర్వాత వినోద పన్ను, ఆక్ట్రాయ్ పన్ను, విద్యుత్ శక్తి పన్ను. ఇవన్నీ, విద్యుత్ శక్తి పన్ను కూడా ఒకటి తెలుసుకోవాలి. మనం ఎలక్ట్రిసిటీ బిల్ కడతాం కదా, ఎలక్ట్రిసిటీ బిల్లు మనకి ఎలక్ట్రిసిటీ పన్ను వేరు, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ మన పైన వేయలేదు. ఆ ట్యాక్స్ ని ఎలక్ట్రిసిటీ బోర్డుల మీద వేస్తాయి అనమాట. ఆ బోర్డ్స్ ఆ ట్యాక్స్ని ప్రజల మీద వేసి ప్రజల ద్వారా ట్యాక్స్ వసూలు చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ ప్రభుత్వం అనేది డైరెక్ట్ గా ప్రజల మీద ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ వేయదు, ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు మీద వేస్తుంది. ఆ బోర్డులు మన దగ్గర కలెక్ట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ వస్తు పరిమాణాన్ని బట్టి పన్నులు. వస్తు పరిమాణాన్ని బట్టి పన్నులు అంటే ఒక వస్తువుకి, ఒక నిర్దిష్ట వస్తువుకి ఆ నిర్దిష్ట విధంగా పన్ను వేస్తే దాన్ని నిర్దిష్ట పన్ను అంటారు. విలువ ఆధారంగా పన్ను వేస్తే విలువ ఆధారిత పన్ను అంటారు అనమాట. ఒక వస్తువు బరువు, సంఖ్య, పరిమాణం బట్టి విధిస్తే దాన్ని నిర్దిష్ట పన్ను అంటారు. వస్తువుని విలువను బేస్ చేసుకొని పన్ను విధిస్తే దాన్ని విలువ ఆధారిత పన్ను అంటారు అనమాట. ఇది 2 రకాలు ఉంటాయి. నెక్స్ట్ పన్ను చెల్లించే స్థానం ఆధారంగా పన్నులు ఉంటాయి. పన్ను చెల్లించే స్థానం ఆధారంగా పన్నులు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏకస్థాన పన్నులు, బహుళ స్థాన పన్నులు. ఏకస్థాన పన్నులు అంటే ఒకే దగ్గర, అంటే మొత్తం ఒక పెన్ను ఉత్పత్తి చేస్తుంటే ఆ పెన్నుని ప్రతి స్టేజ్లోన పన్ను విధించే రకాలు ఉంటాయి, ఒకే స్టేజ్లోనే పన్ను విధించే రకాలు ఉంటాయి అనమాట. అంటే ఒక వస్తువు ఉత్పత్తిలో ఒకే దశలో పన్ను విధిస్తే అది ఏకస్థాన పన్ను. ఒక వస్తువు ఉత్పత్తిలో ప్రతి దశల్లోనూ పన్ను విధిస్తే దాన్ని బహుళ స్థాన పన్నులు అంటారు అనమాట. సో ఒకే దశలో విధించే పన్నుల్ని ఏకస్థాన పన్నులు అంటారు. ఈ ఏకస్థాన పన్నులు వచ్చేసి జిఎస్టీ అనమాట. జిఎస్టీ అనేది గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కదా. సో ఇక్కడ మొత్తం ఒకేసారి ఒకే పన్ను విధిస్తారనమాట. ఇంతకు ముందు అయితే ఎలా ఉండేదంటే వ్యాట్ ఉండేది, వ్యాట్ ట్యాక్స్ అని, తర్వాత సేల్స్ ట్యాక్స్ అని, తర్వాత సర్వీస్ ట్యాక్స్ అని, ఇలా ఉండేది అనమాట. అంటే డిఫరెంట్ ట్యాక్స్లు ఉండేవి అనమాట. ఇప్పుడు అవన్నీ తీసేసి జిఎస్టీ అని ఒకటే పెట్టేశారు. నెక్స్ట్ ప్రభుత్వాలు, అంటే మన ట్యాక్సులు విధించే ప్రభుత్వాల ఆధారంగా కూడా పన్నులను డివైడ్ చేస్తారు. ఇది చాలా లెంతీ టాపిక్, ఎలా ఉంటుందో చూసుకుందాం. కేంద్రం, మనకి పన్నులు ఎవరెవరు విధిస్తారు? కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది, తర్వాత స్థానిక ప్రభుత్వాలు కూడా పన్నులు విధిస్తాయి. కేంద్రం విధించే పన్నులు ఎలా ఉంటాయి అంటే, కేంద్రం విధించే పన్నులు 5 రకాలు ఉంటాయి. అందులో ఒకటి కేంద్రమే విధించి, కేంద్రమే వసూలు చేసి, కేంద్రమే వాడుకుంటుంది అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వమే పన్నులు విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వమే ఆ పన్నుల్ని వచ్చిన ఆదాయాన్ని వాడుకుంటుంది అనమాట. ఇది మొదటి రకం. రెండో రకం వచ్చేసి కేంద్రం పన్నులు విధిస్తుంది, ఆ కేంద్రం పన్నుల్ని వసూలు చేసి ఏ రాష్ట్రంలో వసూలు చేసిందో ఆ రాష్ట్రానికి కొంచెం షేర్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ కేంద్రం పన్ను విధించి, కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలతోనే షేరింగ్ చేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఎలా ఉంటుంది అంటే, కేంద్రం విధించి, కేంద్రమే వసూలు చేసుకొని, కేంద్రమే వాడుకుంటుంది. రెండో దాంట్లో కేంద్రం పన్ను విధించి, కేంద్రమే వసూలు చేసుకొని, కేంద్రము రాష్ట్రము 2 షేర్ చేసుకుంటాయి. ఇది సెకండ్ టైప్ అనమాట. థర్డ్ టైప్ ఏముంటుంది అంటే, కేంద్రం పన్ను విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, కాకపోతే ఆ పన్ను వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రాల మధ్యన పనిచేస్తుంది అనమాట. సో ఆ రాష్ట్రాలకే పనిచేస్తుంది అనమాట. కేంద్రం తీసుకోదు, రాష్ట్రాల మధ్యన పనిచేస్తుంది, ఈక్వల్గా పనిచేస్తుంది. నెక్స్ట్ కేంద్రము పన్ను విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, కాకపోతే ఇక్కడ ఏ రాష్ట్రంలో తీసుకున్న పన్నుని ఆ రాష్ట్రానికే పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ షేరింగ్ ఉండదు, వేరే రాష్ట్రాలతోనే షేరింగ్ ఉండదు. ఏ రాష్ట్రంలో కేంద్రం వసూలు చేసిందో ఆ రాష్ట్రానికే దాన్ని ఇచ్చేస్తాను అనమాట. ఇది కేంద్రం
విధించి కేంద్రమే వసూలు చేసి రాష్ట్రానికి ఇచ్చే పన్ను. ఇంకో రకమైన పన్ను ఉంటుంది, కేంద్రం విధిస్తుంది, కాకపోతే ఆ పన్నుల్ని రాష్ట్రం వసూలు చేసుకొని రాష్ట్రమే వాడుకుంటుంది అనమాట. ఇలా 5 రకాల పన్నులు ఉంటాయి. వీటి గురించి ఇంకా డెప్త్గా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. నెక్స్ట్ రాష్ట్రాలు విధించే పన్నులు ఉంటాయి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. రాష్ట్రాలు భూమి శిస్తు వసూలు చేస్తాయి, వృత్తి పన్ను వసూలు చేస్తాయి, స్టాంపు డ్యూటీలు వసూలు చేస్తాయి. పరోక్ష పన్నులు అంటే అమ్మకం పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ పన్ను, స్టేట్ సర్వీస్ పన్ను, మోటార్ వాహనాల పన్ను, ఇంకా ఎలక్ట్రిసిటీ పన్ను, వినోద పన్ను ఇలా ఉంటాయి. స్థానిక ప్రభుత్వాలు వచ్చేసి వృత్తి పన్ను, ఇంటి పన్ను, ఇంకా ఆస్తి పన్ను, ఆక్రయ పన్ను, ప్రకటనల పన్ను, వాహనాలపై వచ్చే పన్ను, నీటి పన్ను, ఇలా చాలా రకాల పన్నులు ఉంటాయి. ఇవన్నిటి గురించి మనం చదువుకోవాలి. ఇవన్నీ గురించి చదువుకొని నెక్స్ట్ బడ్జెట్ గురించి చదువుకొని దాని ద్వారా వ్యయము, రాబడి, లోటు, ద్రవ్య విధానం ఇవన్నీ చెప్పేసుకుంటే ఈ కోశ విధానం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ కోశ విధానం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొకటి ఉంటుంది, ట్రేడ్ పాలసీ. ఆ ట్రేడ్ పాలసీ అయిపోయి ఆ బీఓపీ ఏంటి, తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటే సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా థర్డ్ యూనిట్ ఉంటుంది. థర్డ్ యూనిట్ కూడా కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే అంత బడ్జెట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట, ఆర్థిక సర్వే మీద బేస్ అయి ఉంటుంది. సో సెకండ్ యూనిట్లోన బడ్జెట్ ఉంటుంది, థర్డ్ యూనిట్లోన ఆర్థిక సర్వే ఉంటుంది అనమాట. ఈ రెండు కంప్లీట్ చేసుకుంటే మనకి ఇండియన్ ఎకనామీ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ స్టేట్ ఎకనామీ కూడా ఇలాగే ఉంటుంది. స్టేట్ ఎకనామీలోనే మనం ఎక్కువగా స్టేట్ పాలసీలు, స్టేట్ బడ్జెట్, స్టేట్ ఆర్థిక సర్వే ఈ 3 చూసుకుంటే చాలు, ఎక్కువ తలకాయ నొప్పి వద్దు మనకి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.